శివరాత్రి రోజు తప్పకుండా చేయాల్సింది ఉపవాసం. ఉపవాసానికి మనకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మనం అస్తమాను వాడుకునే అర్థం, మనకి అందరికీ తెలిసి ఏంటంటే అన్నం బాగా ఒక రకంగా ఏదైనా తిన్న బానేసి ఉపవాసం చేయడం సైంటిఫిక్ గా చూస్తే కనుక శరీరంలో పువ్వు ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని కరుగుతాయి, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే విపరీతంగా తినేస్తే నిద్ర వస్తుంది, భగవంతుడి మీద మనస్సు మీద. అందుకని ఉపవాసం దాన్ని ప్రతి పండగకి మనుషులు లింక్ చేసి పెట్టారు. కానీ గుర్తుపెట్టి అలా మానేసేసి వచ్చారు. షుగర్లో ఉన్నవాళ్ళు అందరూ గట్టిగా ఉపవాసం చేద్దామని పట్టుదలతో కూర్చొని పంట రోజులకి హాస్పిటల్కి సెలవులు పెట్టించారు. అలాంటివి ఎంత అలాంటి ఉపవాసాలు ఎప్పుడూ చేయడం మంచిది కాదు. ఇంకా రెండవది అసలైన ఉపవాసం ఏంటి? ఈ అన్నం మానేన ఉపవాసం కాదు. అసలైనది ఏంటంటే ఉపవాసం అంటే అంటే మన మనస్సు పరమేశ్వరుడికి దగ్గరగా రోజంతా ఉండగలిగితే దాన్ని ఉపవాసం.